మీ సేవా కేంద్రాల ముందు ఫుల్ రష్ ఏర్పడింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. గత 3-4 రోజులుగా మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఉదయం 8 గంటలకే మీ సేవా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నోళ్లు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని సివిల్ సప్లై శాఖ ప్రకటించింది. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, మీ సేవా కేంద్రాల దగ్గర ఫుల్ రష్ కొనసాగుతోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రవంతి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని కూడా పౌర సరఫరాల శాఖ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 3 రోజుల నుంచి మీ సేవా కేంద్రాలు ఫుల్ రష్గా ఉన్నాయి. గంటల తరబడి లైన్లో నిలబడి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితిని కనబడుతుంది. అయితే వాస్తవంగా గతంలో చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ చాలామంది అయోమయానికి గురై మళ్ళీ అప్లై చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వందలాది మంది రేషన్ కార్డుల కోసం కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పాత రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను మళ్ళీ చేర్చడానికి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉదయం 7-8 గంటలకే క్యూ లైన్లు కడుతున్నారు. అంటే మీ సేవా కేంద్రాలు ఓపెన్ కాకముందుకే క్యూ లైన్లు కడుతున్న పరిస్థితిని కడుతుంది. సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసినప్పటికీ రాత్రి 7-8 గంటల దాకా మీ సేవా కేంద్రాల వద్దనే లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. చివరి నిమిషం వరకు కూడా ఎంట్రీ చేసుకోవాలని ఒక ఆందోళనతోని, ఒక ఆలోచనతోని మీ సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారులు అయితే వేచి చూస్తున్న పరిస్థితిని కడుతుంది. చాలామంది మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులకు వస్తున్న పరిస్థితి కడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో ఉన్న కేసీఆర్ హయాంలో అసలు ఒక్క రేషన్ కార్డు కూడా, కొత్త రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఇవ్వలేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రామిస్ చేసింది. అందులో భాగంగానే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులను కూడా స్వీకరించుకున్నారు. సో లక్షలాది మంది అప్లికేషన్స్ రేషన్ కార్డు కోసమే పెట్టుకున్నారు. అయితే వాటిని స్క్రూటినీ చేసి దశల వారీగా రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మొన్న రీసెంట్గా జనవరి 24న 4 పథకాలు ప్రారంభోత్సవం సమయంలో కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందులో విడుదల చేసిన జాబితాలో పేర్లు కొంతమంది లేకపోవడంతో చాలామంది అయోమయానికి గురయ్యారు. అయితే మళ్ళీ మీ సేవా కేంద్రాల వద్ద కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, గతంలో చేసుకోలేని వారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ సంబంధించిన అప్లికేషన్ పరిశీలన చేస్తున్నాం. దానికి సంబంధించిన జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది తెలియక అయోమయానికి గురై మళ్ళీ అప్లై చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీంతో మీ సేవా కేంద్రాలు రద్దీగా కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఏ మీ సేవా కేంద్రం వెళ్ళినా కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం, లేకపోతే రేషన్ కార్డు ఉన్నవారికి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడానికి, లేకపోతే కొంతమంది పెళ్ళైన పిల్లల పేర్లను తొలగించడానికి క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కడుతుంది. రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డులు కావచ్చు, దాంతోపాటు గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ జత చేసి క్యూ లైన్లో కట్టి వాటిని అప్లై చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. 45 రూపాయలు అంటే అప్లై చేసుకున్న సమయంలో మీ సేవా కేంద్రానికి సంబంధించిన నిర్వాహకులు 45 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. చౌహాన్ కూడా నిన్న ఆయన వివరణ కోరగా ఆయన కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ఇది కూడా నిరంతర ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతరంగా ఇస్తూనే ఉంటాం. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి లబ్ధిదారు కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. చాలా మంది రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఎవరైనా కూడా ఈ సమాచారాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీ సేవా కేంద్రాల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు గంటల తరబడి అక్కడ ఉండి ఇబ్బందులు పడి ఉండే కంటే గతంలో చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొత్తగా ఎవరన్నా చేసుకోవాల్సిన ఉంటే వాళ్ళు కూడా ఈ మీ సేవా కేంద్రాలకు సంబంధించి కంటిన్యూ ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా మరో 10 రోజుల తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంచుతామని పౌర సరఫరా శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాదు లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక కూడా పారదర్శకంగా కూడా చేస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా కూడా మీ సేవా కేంద్రాల్లో గతంలో చేసుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా కేంద్రాలు చూసినా కూడా ఈ మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇతర సర్వీస్ సంబంధించిన అవన్నీ ఇబ్బంది ఏర్పడే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర చలన్లకు సంబంధించి కట్టాల్సిన వాళ్ళు ఉంటా కూడా వాళ్ళు కూడా కట్టలేని పరిస్థితి
పరిస్థితి అయితే కనబడుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు నిదానంగా గతంలో చేసుకున్నట్లయితే చేసుకోని అవసరం లేదు, గతంలో ఇప్పటివరకు చేసుకోలేకపోతే ఇప్పుడు చేసుకోవాలని కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితిని కొడుతుంది. దశల వారీగా ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు ఇవ్వడమే లక్ష్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు పౌర సరఫరాల శాఖ ఉంది అనేది అయితే అధికారులు చెప్తున్నారు. శ్రవంత్.